ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రైతు రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్. అయితే రుణమాఫీ లెక్కలన్నీ గందరగోళంగా ఉన్నాయని ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎంతమంది అడ్డం పడ్డా ఎంతమంది కాళ్ళల్లో కట్టె పెట్టాలని చూసినా ఇయాలటికి ఇయాల 18,000 కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇయాల 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. మరి వాళ్ళ 36 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళ లెక్కల్లోనే చూస్తే 22 లక్షల మంది చేసిరారు. ఇంకా 14 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ చేయలేదు. రాష్ట్రంలో 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇంకా వాళ్ళ లెక్కల ప్రకారమే 31,000 కోట్లు అవుతుందని ఆయన చెప్తాడు మీటింగ్లో. మేము ఇప్పుడు చేసింది 17,900 కోట్లు ఆయనే చెప్తాడు. 31,000 కోట్లు మళ్ళీ ఆయనే రుణమాఫీ అయిపోయింది అని చెప్తాడు. అంటే మనం మెదడేమైనా సెంటర్లోనే ఉండి మాట్లాడుతున్నాడా, మతి తప్పి మాట్లాడుతున్నాడా? ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడవచ్చునా?